ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 1న హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన బహిరంగ సభ 15 లక్షల మందితో పెద్ద ఎత్తున విజయవంతమైనందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నరసింహయ్య పలువురు నాయకులకు అంబేద్కర్ కళాభవన్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్ర కో చైర్మన్ మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ అందరి సహకారంతోనే మాలల సింహగర్జన బహిరంగ సభ విజయవంతమైందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. యావత్ మాల సమాజం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేయడమే కాకుండా ఆయన ఆలోచన విధానాన్ని పాటిస్తూ రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నా మాల రక్త బంధువులు, నా మాల పోరాట యోధులు ఏదైతే డిసెంబర్ 1న మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయడానికి దాదాపుగా నెల రోజుల నుండి నిరంతరం తన కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాత్రి పగులనకుండా ప్రతి గ్రామం తిరిగి లక్షలాదిగా